నమస్తే. నేను మీ వేణుజీ ఆస్ట్రో. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్‌లో భాగమైన విషయాల గురించి చెప్పుకుందాం. ఎడ్యుకేషన్ అనగలే 4, 9, 11 స్థానాలకు మరియు బుధుడి యొక్క పొజిషన్, శని యొక్క పొజిషన్ ఇవి చూసుకుంటాం. కాబట్టి మనం ఇప్పుడు ఒక చార్టు మన ముందు ఉంది. ఇందులో మనకి 4వ స్థాన అధిపతి శని, 9వ స్థాన అధిపతి చంద్రుడు, 11వ స్థాన అధిపతి బుధుడు. ఈ శని గురుడితో కలిసి 6వ స్థానంలో ఉంది. చంద్రుడు 11వ స్థానంలో ఉన్నాడు. బుధుడు 4వ స్థానంలో వక్ర స్థితిలో ఉన్నాడు. ఈ గురుడితో శని కలిసి ఉండడం వల్ల కారణంగా 10వ స్థానంతో సంబంధం కలిగింది. బుధుడు 4వ స్థానంలో ఉన్న అతడు 11వ స్థాన అధిపతి, 9వ స్థాన అధిపతి అయిన చంద్రుడు 11వ స్థాన స్థితి. మరి 4వ స్థాన అధిపతి శని 6వ స్థానంలో నీచ స్థితి మరియు 5 అధిపతులకు గురుడితో కలిసి ఉన్నారు. 4వ స్థానంలో బుధుడు 8, 11 అధిపతులే అయి 10వ స్థాన అధిపతి రవితో కలిసి ఉన్నారు. శని 12వ స్థానంను 3వ స్థానంను వీక్షణ ద్వారా సంబంధం. శని ద్వారా 3, 4, 9, 11, 12 స్థానాల సంబంధం. విదేశాల్లో ఉన్నత విద్యను పొంది 10వ స్థాన సంబంధం అచ్చట వృత్తిని పొందే ఆస్కారం ఉన్నది. కాబట్టి ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది మంచిగా. ఇక్కడ శని సంబంధం ఉంది కాబట్టి శని గురుడితో కలిసి ఉన్నాడు. ఆ కారణం చేత ఇక్కడ మనకి గురుడు కుజుడితో మళ్ళీ పరివర్తన చెంది ఉన్నాడు. కాబట్టి ఇది మనకి కొంత బలాన్ని చేకూరుతుంది. అలాగే స్కార్పియో లగ్నం, ఇది టెక్నాలజీని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ అమ్మాయికి బీటెక్ చేసి ఉంది. ఇప్పుడు మనం మరో చార్ట్ వేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది మిథున లగ్నమైనది. మిథున లగ్నం కూడా అధిపతి బుధుడు కాబట్టి బుధుడు కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ, వ్యాపార సంబంధమైన విషయాలకి చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ 4వ అధిపతి బుధుడు వక్రస్థితి అయినప్పటికీ 4వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ శుక్రుడు కూడా 5వ అధిపతి, తను వక్రస్థితిలో ఉన్నాడు. 4వ స్థానం అధిపతి బుధుడు 4వ స్థానంలో లగ్నాధిపతి అయి ఉన్నాడు. 9వ అధిపతి శని 8వ స్థానానికి కూడా అధిపతి 9వ స్థానంలో ఉన్నాడు. కుజుడు 6వ అధిపతి మరియు 11వ అధిపతి 2లో ఉన్నాడు. ఇక్కడ సంబంధం ఎలా కలిగింది అంటే 4వ అధిపతి స్వస్థానంలో ఉండి వక్రస్థితి వల్ల 9వ స్థానంలో ఉన్న 9వ అధిపతిని శనిని వీక్షిస్తుండడం ద్వారా సంబంధం కలిగి ఉన్నారు. కుజుడు 11వ అధిపతి అయి 9వ స్థానంలో ఉన్న శనిని అష్టమ దృష్టితో వీక్షణ ద్వారా సంబంధం పొంది ఉన్నారు. 4వ స్థానంలో నక్షత్రాధిపతి అయిన చంద్రుడు బుధుని నక్షత్రంలో, కుజ బుధులు ఒకరి నక్షత్రంలో మరొకరు ఉండడం వల్ల ఇది ఇంకా బలంగా ఉంది. రాహు నక్షత్రంలో శుక్రుడు, శని ఉన్నారు.
ఆ విధంగానే పంచమ సంబంధం కూడా శనికి కలిగినది. శని స్వస్థానంలో ఉన్నందున విద్యలో ఏ ఇబ్బంది కలిగించలేదు. శనిపై గురుడు రాహు వీక్షణ వలన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఈ అమ్మాయి సెలెక్ట్ అయింది. ఈ అమ్మాయి బీటెక్ చదివి ఉన్నది. ఇక్కడ మరో చార్ట్ వేసుకుందాం మనం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నంకి టెక్నాలజీతో సంబంధం ఉంది కాబట్టి, అలాగే శుక్రుడు ఉచ్చ స్థితిలో, రవి ఉచ్చ స్థితిలో ఉన్నారు, కుజుడు నీచబడి ఉన్నాడు, గురుడు లగ్నంలో ఉన్నాడు, రాహు 12వ స్థితి. ఇక్కడ రాహు 4వ అధిపతి శని స్వస్థానంలో, 9వ అధిపతి చంద్రుడు 8లో ఉన్నారు. 4వ స్థానం యొక్క నక్షత్రాధిపతి రాహుకి 4వ స్థానం అధిపతి శని 9వ అధిపతి అయిన చంద్రుడిని వీక్షిస్తున్నాడు. ఈ విధంగా వీళ్ళకి రిలేషన్షిప్ కలిగింది. 4వ స్థానం సబ్ లార్డ్ కూడా బుధుడు. ఈ బుధుడు నక్షత్రంలో కుజుడు, గురుడు, శుక్రుడు ఉన్నారు. అంటే రాహు 12వ స్థానంలో ఉండి 4వ స్థానంలో ఉన్న శనిని చూచడం వల్ల, ఆ శని 10వ స్థానమును, ఆ స్థానాధిపతి రవిని వీక్షించడం వల్ల విదేశాల్లో, అంటే ఇద్దరు బీటెక్ కంప్లీట్ చేసి విదేశాల్లో కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగం చేయడానికి ఆస్కారం ఉంది. చదువులో నెమ్మదత్వానికి కారణం శని ఉన్నాడు, కానీ తను స్వస్థానంలో ఉండడం వల్ల ఎటువంటి విఘ్నములను కలిగించలేదు. ఇది ఒక జాతకురాలది. ఇందు కన్యా లగ్నము, వృషభ రాశి. ఇది ఒక స్పెషలైజేషన్, అంటే స్టడీ ఇన్ అమెరికా, ఎంఎస్ చేస్తుంది. ఇక్కడ 11వ అధిపతి చంద్రుడు 9వ స్థానంలో ఉన్నాడు. 4వ స్థాన అధిపతి గురుడు 4వ స్థానంలో, 9వ అధిపతి అయిన శుక్రుడితో మరియు 8 అధిపతి అయిన కుజుడితో ఉండట. ఇక్కడ కుజుడు 8వ అధిపతిగా స్వస్థానంలో, 5 అధిపతులైన శనితో మరియు 12వ స్థాన అధిపతి అయిన రవితో కలిసి 8వ స్థానంలో ఉన్నారు. చంద్రుడు 11వ స్థానాధిపతి అయి 9వ స్థానం ఉచ్చలో ఉండి రాహు 12లో ఉండుట అమెరికాలో ఎంఎస్ చేస్తూ జాబు చేయుటకు కారణమైనది. గురుడు 4వ స్థాన అధిపతిగా, శుక్రుడు 9వ స్థాన అధిపతిగా కలిసి కేతువుతో కలిసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేయుటకు స్పెషలైజేషన్లో 4, 9, 3 స్థానాలకు సంబంధం కలిగినది. అలాగే 11వ స్థానంతో కూడా సంబంధం కలిగినది. కాబట్టి ఇది మంచి బలమైన కాంబినేషన్ కలిగిస్తుంది.